ధర్నాథ భగవాన్ తవ సుప్రభాతం. నెల్లూరు పినాకిని క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం ముందు ఈరోజు తొలి ఏకాదశి ఉత్సవం అనేటువంటిది పండుగ అంటారు. తొలి ఏకాదశి అంటే వచ్చేటి యొక్క పండుగల్లోకి మొట్టమొదటి యొక్క పండుగగా ఉగాది తర్వాత వచ్చేటువంటి పండుగ కనుక తొలి ఏకాదశి పండుగ అంటారు. ఈ రోజు నుంచి స్వామి 4 మాసం చాతుర్మాస్యం ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వేజ కార్తీక మాసంలో ఈ 4 మాసంలో కూడా స్వామి నిద్రావస్థైనాదివాసంలో ఉంటారు. తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు స్వామి మేలుకుంటారు. కాబట్టి 4 మాసంలో స్వామిని పరిపూర్ణంగా పూజ చేసి ఆరాధించడం చాలా ముఖ్య విశేషమైనది. ఈ తొలి ఏకాదశి రోజు పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తూ పుణ్యఫలం కలుగును. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈరోజు స్వామిని దర్శించి వారి యొక్క అనుగ్రహం ఉంది కరుణాకటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ పినాకిని క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి శ్రీ పౌండరీక యాగం చేసిన యొక్క కశ్యప మహాముని యాగ సంకల్పం వల్ల ఇక్కడ స్వామి శ్రీవైకుంఠం నుంచి సాక్షాత్తుగా శ్రీభూ సమేతంగా అవతరించున్నారు. కాబట్టి స్వామి 4 మాసంలో నిద్ర శయనాదివాసంలో ఉంటారు కనుక ఇక్కడ శయనమూర్తిగా పౌడించిన యొక్క శ్రీ రంగనాథ స్వామిని దర్శించి వారి యొక్క కరుణాకటాక్షములు పొందవలసిగా కోరుచున్నాను. ఈరోజు స్వామివారికి ఉదయం ప్రాతకాలంలో క్షీరాభిషేకం జరిగింది. తదుపరి అనంతరం సాయంత్రం బంగారు గరిట సేవ మహోత్సవం జరుగును. శ్రీ స్వామివారికి సన్నిధికి ఇచ్చే యొక్క భక్తులందరికీ కూడా స్వామి యొక్క దర్శన భాగ్యం కలిగేటట్టుగా 50 మంది భక్తులకు క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ ప్రసాదములు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించి వారి యొక్క అనుగ్రహం పొంది తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. సంధ్యాకాలంలో సాయంత్రం 6:30 గంటలకు బంగారు గరుడ వాహనం పైన శ్రీ స్వామివారికి గరుడోత్సవం పేటోత్సవం జరుగును. భక్తులందరూ కూడా స్వామిని దర్శించాలని శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన యొక్క గరుత్మంతుడు ఆ గరుత్మంతుడిపై నుంచే శ్రీవైకుంఠం నుంచి స్వామి ఇక్కడికి వచ్చినట్టుగా స్థల పురాణం స్థల మహత్యం. కాబట్టి ఈరోజు ఈ స్వర్ణ గరుడ సేవ స్వర్ణం అంటే బంగారం కాబట్టి ఈ బంగారు గరుడ వాహనోత్సవాన్ని స్వామి సంధ్యాకాలంలో దర్శించి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచూ మనవి చేస్తున్నాను. అస్తు తల్పగిరీసాయ రంగనాథాయ మంగళం. మేము మామూలుగా ఒంగోలు నుంచి వచ్చాను. ఇక్కడ రంగనాథ స్వామి దర్శనం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన రంగనాథ స్వామి అంటే ఇక్కడ శ్రీరంగంలో వెలిసిన రంగనాథ స్వామి కాబట్టి ఆయన దర్శనం చేసుకోవడం తొలి ఏకాదశి సందర్భంగా అందరూ కూడా మాకు ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందని సంతోషంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చాలా సంతోషకరంగా ఉన్నాయి. చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఏకాదశి సందర్భంగా భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది 2వ శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రము. మన నెల్లూరుకి తనమానికమే అయినటువంటి ఈ క్షేత్రంలో నిద్ర చేసిన దర్శనం చేసుకున్న ఆ నదీ స్నానానికి పోయి వచ్చిన ఎంతో పుణ్యం ఉంటుంది. భక్తులందరికీ కూడా ఆ రంగనాయకుల స్వామి దయ కృప కలగాలని అందరినీ కోరుకుంటాం. అందరికీ నమస్కారం. తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ధర్మకర్త సభ్యురాలి తరఫున ప్రతి ఒక్కరికి తొలేకాదశి శుభాకాంక్షలు. ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ తొలేకాదశి మన రంగనాథ స్వామి గుడిలో భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఎంతో చక్కగా వెళ్తున్నారండి. ఎంతో సాంప్రదాయబద్ధంగా క్యూ లైన్లో ఈరోజు ఈవో గారు కానీ చైర్మన్ కానీ ధర్మకర్త మండలి సభ్యులు అందరూ ప్రతి ఒక్కరు భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరిని క్యూ లైన్లో ఉంచి ప్రతి ఒక్కరికి స్వామి దర్శనం అయ్యేటట్టు చేస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే మన నెల్లూరు జిల్లాకి ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన ఆలయాన్ని మనకు అదృష్టంగా భావించుకొని ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క భక్త జనాభానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
డయాబెటీస్ పేషెంట్స్కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పట్నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.